బ్రేకింగ్ న్యూస్ ఇవాళ పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. గుంటూరు సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులో పోసానికి బెయిల్ లభించింది. అయితే నిన్ననే బెయిల్ వచ్చిన పోసాని విడుదలకు ఇంకా మోక్షం కలగలేదు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి అయినా పోలీసులు వచ్చి పీటీ వారెంట్తో పోసానిని అరెస్ట్ చేస్తారా లేక బెయిల్ ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది. పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. బెయిల్ పేపర్లు రావడం లేట్ అవడంతో విడుదల అయ్యే ఆలస్యం ఉందంటూ కూడా ఇటు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు 1,00,000 చొప్పున షూరిటీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నేడు బ్యాంకులకు సెలవు ఉండడంతో షూరిటీ బాండ్స్ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. పోసానిని ఇప్పటి వరకు అరెస్ట్ అయి రిమాండ్కు వెళ్ళక 3 సార్లు కూడా ఆయనకు బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వస్తారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా సిఐడి పీటీ వారెంట్ వేసి పోసానిని అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. అందులో భాగంగా గుంటూరు కోర్టు ఆయనకు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. ఒకరోజు సిఐడి కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ఇవాళైనా ఇటు పోసాని జైలు నుంచి విడుదల అవుతారనుకోవచ్చా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాయి శంకర్? పోసాని కృష్ణమురళికి సంబంధించి గుంటూరు సిఐడి పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో నిన్న గుంటూరు ప్రొవిజన్ అండ్ ఎక్స్చేంజ్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే బెయిల్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో షూరిటీకి సంబంధించినటువంటి అంశంలో ఇద్దరు వ్యక్తులు 1,00,000 చొప్పున 2,00,000 రూపాయల పూచికత్తును సమర్పించాలంటూ కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలో బాండ్స్ రెడీ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది, షూరిటీ బాండ్స్. అయితే నిన్న బెయిల్ ఇచ్చినటువంటి సమయం తర్వాత బ్యాంకులు ముగిసినటువంటి నేపథ్యంలో నిన్న జరగలేదు. అయితే ఈరోజు బ్యాంకులకి హాలిడే ఉండటంతో ఏం చేయాలనే సందిగ్ధంలో అయితే ప్రస్తుతం పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఒకవేళ కనుక బాండ్స్ సమర్పించడం కుదరకపోతే రేపు ఆదివారం, అదేవిధంగా సోమ మంగళవారాల్లో కూడా బాండ్స్ అయితే సమర్పించేటటువంటి అవకాశం లేదు అనే విధంగా కూడా ప్రస్తుతం అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కంపల్సరీగా ఈ బాండ్స్ని అయితే సమర్పించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా చెప్పచ్చు. దానికి సంబంధించి ఒకవేళ కనుక బాండ్స్లు కనుక సమర్పించలేనటువంటి పరిస్థితి ఉంటే ఆల్టర్నేటివ్గా వేరేటటువంటి షూరిటీని సమర్పించాలనే విధంగా కూడా న్యాయపరమైనటువంటి అంశాలను కూడా పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లోనే పోసాని కృష్ణమురళి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం బెయిల్ వచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఇంకా ఆయన విడుదలకు సంబంధించి ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇంకోటి, ఒకవేళ బెయిల్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అన్నీ పూర్తవుతున్నప్పటికీ కూడా తమ ఏదైతే పోసానికి కృష్ణమురళికి సంబంధించినటువంటి వర్గాలు మాత్రం కొంత అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వేరే కేసులకు సంబంధించినటువంటి పోలీసులు ఎవరైనా అదే సమయానికి వచ్చి పీటీ వారెంట్లు వేసి తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయా అనే దానిపైన కూడా వాళ్ళైతే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రం క్లియర్గా ఒక అంశాన్ని చెప్తున్నారు. ఎలాంటి కేసులు అయితే ఇంకా లేవు, కంపల్సరీగా దీంట్లో కనుక ప్రొసీడింగ్స్ అన్నీ పూర్తయిపోతే పోసాని కృష్ణమురళి ఈరోజు మధ్యాహ్నం విడుదలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా మాత్రం షూరిటీకి సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ వస్తే మాత్రం పోసాని కృష్ణమురళి ఈరోజు మధ్యాహ్నం గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సాయి శంకర్.